హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, నిన్న ఒక బ్రదర్ అయితే కామెంట్ చేయడం జరిగిందండి. మంచిగా రావడానికి ఏదన్నా సరే ఒకటి మంచిది ఉంటే చెప్పండి అని చెప్తున్నారు. చెట్లలో ఏదైనా మంచిది ఉంటే అని చెప్తున్నారు. సో మీకు అన్ని పరంగానండి ఒక ఆకు మీరు యూజ్ చేస్తే శరీర పరంగా మీకు అద్భుతమైన ఫలితం అనేది రావడానికి ప్రయత్నం ఉంటాయి. ఈ ఆకు అనేసి మీకు అందరికీ తెలుసండి. నేను ఈ ఛానల్లో ఫుల్ డీటెయిల్స్ అని చెప్పకూడదు. నిన్నగాక మొన్ననే అంత కష్టపడి వీడియో చేస్తానండి. దానికి ఎల్లో కలర్ డాలర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మన యూట్యూబ్లో కూడా కొన్ని వ్యతిరేకాల పదాలు అయితే ఏదైతే మన ఈ టాపిక్ అయితే చెప్తున్నానో ఈ టాపిక్ అనేది చెప్పకూడదు అన్నమాట, యూట్యూబ్ వ్యతిరేకంగా. ఓకే, అందుకనే నాకు యూట్యూబ్ అనేసి ప్రతి ఒక్క వీడియోని కంపల్సరీగా నేను అప్లోడ్ చేసిన తర్వాత రివ్యూ చేయకపోయినా కొన్ని రోజుల తర్వాత రివ్యూ చేసి దానికి వెంటనే ఎల్లో కలర్ డాలర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందుకని నేను పర్టికులర్గా చెప్పట్లేను. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానండి. ఓకేనా? మరి ఈరోజు ఒక్క ఆకు ఎన్ని ఉపయోగాలు, ఒక చెట్టు ఎన్ని లాభాలు, మన శరీరానికి ఎన్ని మార్పులు తెస్తుందో, పూర్వం ఈ ఆకుని ఎలా యూజ్ చేసేవారు, ఈ ఆకుతో మనం గల శరీరాన్ని ఎలా మనం వచ్చిన సమస్యని ఎలా మెరుగుపరుచుకోవాలి అనే విధానం వీడియో మీరు తెలుసుకుంటారు. మరి తెలుసుకుపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళకి మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తే మాత్రం నల్లగా తెల్లగా, అదేవిధంగా పక్కన బెల్ బటన్ లేకుండా. ఓకేనా? ఈ మధ్య నేను ఒక్కొక్క తీరుగా ఒక్కొక్క విధంగా సబ్స్క్రైబ్ అనేది కనిపిస్తుందండి. మీకు బెల్ బటన్ పక్కన ఉండి సబ్స్క్రైబ్ అని కనిపిస్తే నొక్కకండి. ఏమీ ఉండకుండా సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటే మాత్రమే సబ్స్క్రైబ్ బటన్ నొక్కంగానే ఒక బెల్ బటన్ వస్తుంది. ఆ బెల్ బటన్ కూడా నొక్కండి. ఆ తర్వాత ఆల్ అనే బెల్ ఉంటుంది, ఆ బెల్ని నొక్కండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. వీడియో చివరి దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. కొంతమంది అడుగుతున్నారు వీడియోని ఎక్కడ చివరి దాకా చూడట్లేదు, అందుకనే చెట్టు పేరు చెప్పమని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ చెట్టు పేరు అన్ని మంచి డీటెయిల్స్ ఒక్కొక్క వీడియో 17 సెకండ్లు 17 నిమిషాలు 18 నిమిషాలు చేస్తున్నానండి వీడియోలు. అందులో చెట్టు పేరు దాని డీటెయిల్స్ అని చెప్తున్నాను. కొంతమంది సోది ఇంత లాగెందుకు అని చెప్పుకున్నా పర్వాలేదు, కానీ కొంతమందికి అర్థం కావాలి. అయినా సరే మీకు అర్థం కాకపోతే నేను ఏం చేయలేనండి. అంత లెంత్ వీడియో ఎవరు చేయరు. ఓకేనా? చూడండి, నేను చెట్టు పేరు చెప్పంగానే మీకు చాలామందికి దీని గురించి ఎన్నో వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో, దీని గురించి కొత్తగా మీరు ఏం చెప్తారు అనేసి అనుకోవద్దు. కొత్తదనం ఉంది, కంపల్సరీగా మీరు చూస్తే మీకే తెలిసిపోద్ది అన్నమాట. చూడండి, నేను మీకు అందరికీ ఒక చెట్టు గురించి బాగా అర్థం అవ్వడానికి నేను అసలు ఈ తీసుకొచ్చాను. దీంట్లో 3 రకాలు ఉన్నాయండి. మీకు అర్థం కాదు, కానీ మనం చూపించడానికి ఏదో తీసుకొచ్చాడు అనేసి అనుకుంటారు, కానీ మీకు అర్థం కాదు. చూడండి, ఇందులోనే 3 రకాల ప్రయోజనాలు కలిగే ఆకులు ఉన్నాయి ఇందులో. చూడండి, ఇది జామ చెట్టు ఆకు. సో జామ చెట్టు నేను పూర్తి వివరాలని చెప్తాను, కొంచెం ఓపిక పట్టండి. ఓకే, ఫస్ట్ చూడండి, ఈ రకమేమో ముదిరినది అంటేనండి, ఇది పై చూడండి, ఇది లేతాకు. దీని తర్వాత వచ్చిన కొన్ని రోజుల తర్వాత వచ్చిన లేతాకు ఇది, రెండో రకం లేతాకు ఇది. ఇక మనకు ముదిరిన ఆకు ఇది, అంటే రెండో రకం ముదిరిన ఆకు, అస్సలు ముదిరిన ఆకు ఇది. చూడండి, ఇవి చూడండి. ఈ ఒక్క చెట్టు ఏదైతే జామ చెట్టు ఉందో దీనిలోనే ఆకులు చూడండి. ఈ గిత్తత చెట్టుల్లోనే మీకు 4 రకాల 3 రకాల ఆకులు ఉన్నాయండి. అంటే ఇందులో ఒక్కొక్క దానికి ఒక యూజ్ చేస్తే మనకు పనికి వస్తుంది. జామ చెట్టు ఒకటే ఆకులు యూజ్ చేస్తే 4 రకాల ఉపయోగాలు ఉన్నాయండి. అంటే ఈ 4 రకాల ఆకుల్ని మనం ఎలా యూజ్ చేయాలో అది చెప్తాను. దాని తర్వాత కాయలండి. కాయలు 2 విధాలుగా ఉంటాయి, జామ పండు అదేవిధంగా పచ్చికాయ. దాన్ని తింటే అసలు మన పండ్లు తింటున్నాం, కానీ పచ్చికాయల వల్ల లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అది చెప్తాను. దాని తర్వాత వేరు. ఓకే, వీటి గురించి నేను ఒకటే జామ చెట్టు గురించి ఎన్ని లాభాలో చెప్తానండి. మీరు ఏది తింటే మీరు పుష్కలంగా ఆనందంలో ఉండడానికి కూడా మీకు చెప్తానన్నమాట. ఫస్ట్ అండి, ఆకు గురించి. ఈ జామ చెట్టు ఆకులు మనం గనక తింటే మన శరీరంలో కలిగే లాభాలు ఏదన్నా సరేనండి. కొన్ని సమస్యలు ఉంటాయి సరే, ఏదన్నా సరే మీకు దగ్గు, జలుబు, కిడ్నీ సమస్య, నడుము నొప్పి, మోకాల నొప్పి, తల తిరుగుడు, తలనొప్పి, వాంతికి రావడము, అనేకమైన రోగాలు ఉన్నాయని అనుకోండి. మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉందనుకోండి. ఏది ఉన్నా సరే మీకు ఫస్ట్ అండి, మీరు ఫస్ట్ లేతాకులు చూడండి. ఇక్కడ ఇది లేతాకు. ఇప్పుడు ఈ లేతాకులు ఒక 3 ఉదయం పూట ఒక 3 తినండి. మీరు ఎవరికైనా ఏ సమస్య ఉన్నా, నేను ముందు చెప్పిన ఏ దాంట్లోనైనా ఏ సమస్య ఉన్నా సరే ఈ లేతాకులు తీసుకోండి. ఇవి లేతాకులు తీసుకొని రోజుకు ఒక 10 రోజులు మీరు ఆకులు తుంపేటప్పుడు కొంచెం కడుక్కోండి. అంటే ఇంట్లో బొద్దులు ఎండాకాలం కదా, కొంచెం వర్షాకాలంలో అయినా
చలికాలంలోనే కొంచెం చెప్పలేము కడుక్కొని మీరు ఒక్కరోజు ఒక 3 ఆకులు 10 రోజులు తినండి. ఈ 10 రోజుల్లో మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్య పోయినట్లయితే మీరు ఇంకా యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎన్ని రోజులైనా సరే ఆరోగ్యానికి మంచిదే. జామ చెట్టు ఆకులు యూజ్ చేస్తే లేతాయి. ఓకేనా? ఇది మీకు ఎవరికైనా ఏ సమస్య ఉన్నవాళ్ళు, ఓకేనా? ఈ లేత ఆకుల్ని 10 రోజులు తినండి. 3 చొప్పున రోజు 3 10 రోజులు తినండి. ఈ 10 రోజుల్లో మీకు మార్పు ఏదైనా వస్తే ఇలాగనే కంటిన్యూ చేయండి. ఇక మార్పు రాని వాళ్ళు, ఓకేనా, ఈ లేత ఆకులు మీరు జామ చెట్టు ఆకులు లేత ఆకులు తిన్న వారికి ఏ సమస్య గురించి మీరు తిన్నారో ఆ సమస్య అలాగనే ఉందనుకోండి. ఒక 10 రోజులు లేత ఆకులు తిన్న తర్వాత ఇగో రెండో రకం లేత ఆకులు చూడండి. ఇది ఫస్ట్ రకం, ఇది రెండో రకం. ఈ రెండో రకం తినండి. ఒక 5-6 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మొదలు పెట్టండి. ఈ రెండో రకం లేత ఆకులు చూడండి. ఇళ్ళలో కూడా కనిపిస్తాయి. ఇది లేతగా కనిపిస్తుంది, ఇది కొంచెం మామూలుగా లేత కనిపిస్తుంది, ఇది ముదురు కనిపిస్తుంది, ఇది జడ ముదురు కనిపిస్తుంది. మీకు తెలుస్తుంది అన్నమాట అంత మాత్రమా. అయితే ఇది అయిపోయిన తర్వాత మీకు సమస్య అనేది అలాగనే ఉంటే ఇది తినండి ఒక 10 రోజులు. ఇది 10 రోజులు తిన్న వారికి సమస్య అనేది వెళ్ళిపోయింది అనుకోండి, దాన్ని అలాగనే కంటిన్యూ చేయండి. ఈ లేతాకులు ఎవరైతే తిన్నారో ఈ తిన్న వాళ్ళకి సమస్య పోయిందనుకోండి, ఈ లేతాకుల్ని మీరు కంటిన్యూ చేయండి. దాని తర్వాత రెండో లేతాకులు ఉన్నాయి చూసారా, ఈ లేతాకులు తిన్న వారికి సమస్య అనేది పోయిందనుకోండి, ఈ లేతాకులు యూజ్ చేయండి. ఓకేనా? ఆ తర్వాత ఈ లేతాకులు తిన్నా కూడా, రెండో రకం లేతాకులు తిన్నా కూడా మీకు సమస్య పోలేదనుకోండి, ఇక 3వ రకం తినండి. ఓకేనా? 3వ రకం ద్వారా మీకు సమస్య వెళ్ళిపోతే 3వ రకాన్ని కంటిన్యూ చేయండి. ఇక ఈ 3వ రకం దానివల్ల కూడా మీకు సమస్య పోలేదనుకోండి, ఇక జడ ముదురు ఉంటాయి చూడండి ఇక్కడ ఆల్రెడీ, ఈ ముదురు ఆకులు తినండి. ఓకే? సో ఈ ముదురు ఆకులు తిన్నా కూడా మీ సమస్య అలాగనే ఉందనుకోండి, ఈ ఆకులు అనేసి మీకు అంతగనంగా మీకు ఈ ఆకుల ద్వారా మీ ఏదైతే సమస్య ఉందో అది పోయే గుణాలు అయితే ఈ ఆకులు లేవు. ఈ జామ చెట్టు ఆకుల్లో ఆ గుణాలు అయితే లేవు అనేసి మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? అయితే ఎవరికైనా సరే ఏ సమస్య అయినా సరే ఇందులో పర్టికులర్ చెప్పకూడదు, అసలు సమస్య గురించి మనం చెప్పేది. మిగతా ఏదైనా సరే ఈ ఆకుల ద్వారా మీకు ఆ సమస్య అలాగనే ఉందనుకోండి, ఇక ఆ సమస్యని మీ ఆకుల్ని పక్కన పెట్టేయండి. ఆ సమస్య ఎలా పోగొట్టుకోవాలో కూడా చెప్తాను ఈ జామ చెట్టు ద్వారా. ఓకేనా? ఇప్పుడు మీకు ఇందులో మీరు ఎవరైతే యూజ్ చేశారో 1, 2, 3, 4 ఈ 4 రకంలో యూజ్ చేసిన వారికి ఎవరికైతే ఫస్ట్ రకం యూజ్ చేశారో ఆ సమస్య పోయిందనుకోండి, దాన్ని యూజ్ చేయండి. రెండో రకం ఎవరైతే యూజ్ చేశారో ఆ సమస్య పోయిందనుకోండి, దాన్నే యూజ్ చేయండి. 3వ రకం ఎవరైతే యూజ్ చేశారో సమస్య పోయిందనుకోండి, దాన్నే యూజ్ చేయండి. 4వ రకం ఎవరు యూజ్ చేశారో సమస్య పోయిందనుకోండి, అవి మీరు కంటిన్యూ చేయండి. ఇక సమస్య ఉన్నవాళ్ళు ఇది ప్రయత్నం చేయండి. 4 రకాలు మీరు ప్రయత్నం చేసినా కూడా మీ సమస్య అలాగనే ఉందనుకోండి, మరి ఈ ఆకులు మీకు మీ శరీరానికి ఏదైతే సమస్య ఉందో దాన్ని పోగొట్టే శక్తి అనేది, అంటే గుణాలు అనేసి ఈ ఆకులు లేవని మీరు అర్థం చేసుకొని ఈ ఆకులను పక్కన పెట్టేయండి. ఓకే? ఈ ఆకులను పక్కన పెట్టేయండి. తర్వాత జామకాయలు. ఓకే? జామకాయల్లో 3 రకాలు ఉంటాయండి. 3 రకాలు తినే పద్ధతి ఉంటాయి. 3 రకాల్లో మీకు 2 చెప్తాను. 3వది మీరు తినరు కూడా. ఓకేనా? ఒకవేళ తినాలి అనుకుంటే మీ రిక్వెస్ట్ మేరకు చెప్తాను లాస్ట్. ఓకేనా? ఇప్పుడు ఈ ఆకుల ద్వారా ఆకులు తింటే ఎవరికైతే సమస్య పోలేదో వారు మాత్రం జామకాయలండి. జామకాయల్ని ఫస్ట్ మీరు ఒక లేత, అంటే నెరి పచ్చి లేత కాదండి, ఒక కాయ కాసిన తర్వాత, జామ పండు కాసిన తర్వాత, ఓకేనా, కొంచెం మనకు పచ్చగా ఎర్రగానే ఏదో కనిపిస్తుందండి మామూలుగా. అంటే పండు పండిన కాయలు ఏరే తిరిగి ఉంటాయి, పండిన కాయలు కూడా మీకు కనిపిస్తాయండి. మీకు తెలుస్తుంది ఆల్రెడీ, మనం జామకాయలు చూస్తే కనిపిస్తుందండి. ఎర్రగా ఉందనుకోండి పండు బాగా పడినట్టు, కొంచెం పచ్చిగా ఉందనుకోండి ఇంకా పండు పండలేదు అనుకోండి, కొంచెం దూరగా ఉందనుకోండి సగం ఇటు పచ్చి కాకుండా అటు పండు కాకుండా ఉంది, మా మధ్య రకం అనేసి అనుకోవాలి. అయితే ఎవరైనా సరే పచ్చి కాయలు అయితే మీరు తినకండి, దాన్ని నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు రెండో రకం ఉంది, అంటే దూరకాయలు, దూర జామ పండ్లు, అదేవిధంగా పండుని జామ పండ్లు. ఫస్ట్ మీరు ఒక 10 రోజులు ప్రతిరోజు ఒక జామ పండుని కోసి దూర పండండి. మీరు పచ్చి కాదు నేను చెప్పేది, దూర పండ్లు ఒక 10 రోజులు ట్రై చేయండి. ఓకేనా? ఎలా చేయాలి? మీరు ఉట్టిగానే మనం ఏదో కారం వేసుకొని ఉప్పు వేసుకొని తినడం కాదండి. మీరు ధనియాల పొడి వేసుకొని తినాలి. ధనియాల పొడి ఈజ్ నెంబర్ 1 అండి. ధనియాల పొడి, అదేవిధంగా మీరు కొంచెం బెల్లం, ఏది లేకుండా ధనియాల పొడి ఒక చెంచా తీసుకొని, ఒక చెంచా తేనె కలుపుకొని ఇలా చేసుకొని ప్రతిరోజు నాకైతే, నేను ఫస్ట్లో చెప్పాను కదా, ఒక బ్రదర్ కామెంట్ చేశారు ఏదైనా మంచిది ఉంటే ఇది వాడి చూడు బ్రదర్. ఎవరైతే కామెంట్ చేశారో, మీరు అందరూ కాదు, ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళే చెప్తున్నాను. మీరు ఫస్ట్ ఒక ధనియాల పొడి ఒక 2 చెంచాలు, చిన్న స్పూన్లు ఉంటాయి కదా చెంచాలు,
అవి 2 స్పూన్లు పొడి, ధనియాల పొడి ఒక 2 తీసుకోండి ఒక గిన్నెలో, ప్లేట్లో. ఆ తర్వాత ఒక చెంచా నిండా తేనె వేసుకొని ఆ రెండింటికి కలిపి తినేయండి. అలా ఉదయం పూట మీరు తినండి ఒక 10-15 రోజులు. తర్వాత మీకు తెలిసిపోద్ది. నేను చెప్పడం కాదు, మీకు తెలిసిపోద్ది ఎలా తినాలో. ఆటోమేటిక్గా ఇక జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది, మీరు తినొచ్చు ఆ విధంగా. సో ఇది కామెంట్ చేసిన వారికి మాకు అందరికీ వర్తించదా అనుకుంటే ఏ సమస్య లేని వారు ట్రై చేయండి, పర్వాలేదు. అయితే దూరకాయలు ఒక 10 రోజులు తినండి ధనియాల పొడి వేసుకొని. మీరు కరెక్ట్గా వినండి ఫస్ట్ నేను చెప్పి, ఆ తర్వాత కామెంట్ చేయండి. ధనియాల పొడి మాత్రమే వేసుకోవాలి, ఓకేనా? దూరగా ఉన్నాయి దాంట్లో. అంటే నీరు పండి కాదు, మామూలుగా దూరంగా ఉంటాయి కదా, నీరు ఇటేమో అటు ఇటు కాకుండా 3వ రకం ఉంటుంది కదా, అది అనుకోండి. ఇక ఉంటారు కదా కొంతమంది అలా ఆ రకంలో ఉన్న వాళ్ళని నేను తప్పుగా చెప్పట్లేదు, కానీ 3వ రకం అనేసరికి వాళ్ళు గుర్తొచ్చారు. పాపం వాళ్ళని హేళన చేయొద్దు. ఎవరైనా వాళ్ళు ఈ వీడియో చూసినట్టయితే సారీనండి, ఓకే? అయితే ఇది 10 రోజులు తిన్న తర్వాత మీ సమస్య పోయిందనుకోండి, ఆ జామ పండుని తినడం ప్రారంభించండి. జామ పండు తినడం ద్వారా, దూరపండు తినడం ద్వారా మీ సమస్య పోయిందనుకోండి, ఆ ఒక్క సమస్యే కాదండి, ఎవరికైతే అన్నం ఆకలి అనేసి కాదో, ఆకలి అవుతుంది కానీ మనకు అన్నం చూడగానే తినాలనిపించదు, ఇది చాలా మందిలో జరుగుద్దండి. అటువంటి వారికి మీకు ఆకలి బాగా అవుతుందండి, అన్నం ఫుల్గా తినాలనిపిస్తుంది ఏదన్నా సరే, ఓకేనా? అదేవిధంగా మీ జీర్ణశక్తి కూడా బాగా మెరుగుపరుస్తుంది. అంటే కొంతమందిలో జీర్ణ వ్యవస్థ అనేది సరిగ్గా పనిచేయదు, సరిగ్గా వాటర్ తాగకపోవడమో, లేదా ఏదో బాగా ఆలోచించడం ద్వారానో, ఏదో రకంగా, లేదా వాళ్ళ దాంట్లో యాసిడ్ తక్కువ అవడమో, ఏదో ఒకటి జరిగి వాళ్ళకి ఆకలి అనేది కాదు, అయినా కూడా జీర్ణ వ్యవస్థ అనేది సరిగ్గా పనిచేయదు. అటువంటి వారు ప్రతిరోజు ఒక దూర జామ పండు వరకు తిన్నట్లయితే బ్రహ్మాండంగా ఆకలి అవుద్ది, మీకు ఫ్రెష్ అనేసి గ్యాస్ అనేది ఫ్రెష్గా ఉంటుంది, కాళ్ళు తిమ్మిలు, నరాల తిమ్మిలు ఏది ఉండదు, చాలా ఫ్రెష్గా ఉంటుందండి, ఓకేనా? ఈ లక్షణాలు ఎవరికైనా కనిపిస్తే, దూర జామ పండు ఎవరైనా తింటే ఈ లక్షణాలు కనిపిస్తే దాన్నే కంటిన్యూ చేయండి. ఇక మీరు దూర జామ పండు తిన్నా కూడా మీకు ఆరోగ్యంగా, మీరు అంత హెల్తీగా, మీరు ఆరోగ్యంగా లేరనుకోండి, ఇక పండుది తినండి, ఓకేనా? పండు జామకాయ తినండి, అది ధనియాల పొడితోనే, మామూలు కాదండి. పండు జామకాయ తినండి, బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఈ పండు జామకాయ తిన్న తర్వాత కూడా మీకు సమస్య అలాగనే ఉందనుకోండి, ఆటోమేటిక్గా నేను ఏదైతే 1, 2, 3, 4 దూరపండు, పండు, ఈ 4, 5, 6 రకాలు చెప్పాను. ఈ 6 రకాల్లో మీ ఏ సమస్య ఉన్నా, ఎంత ముండి సమస్య అయినా వెళ్ళిపోద్ది. కానీ ఇంకా ముండి సమస్య ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఇక మీరు పండుది తిన్నా కూడా మీకు సమస్య అలాగనే ఉందనుకోండి, లాస్ట్ ఫైనల్ వార్నింగ్ ఇది. వార్నింగ్ కాదు, లాస్ట్ వార్నింగ్. జామ చెట్టు ద్వారానే, అన్ని చెట్ల ద్వారా కాదు, జామ చెట్టు ద్వారా లాస్ట్గా దాన్ని జామ ఏరు తీసుకోరండి, జామ చెట్టు ఏరు అనేసి తీసుకొచ్చి బాగా శుభ్రంగా కడిగేసి, ఓకేనా? శుభ్రంగా కడుక్కొని బాగా మీరు దానికి కొంచెం దంచి, ఓకేనా? దంచి మెత్తగానే ఉంటుందండి, ఆ మెత్తగా ఉన్నది, తెల్లగా ఉన్నది తీసుకొచ్చి కొంచెం దంచి ఒక వస్త్రంలో వేసి పిండినట్టయితే ఒక 5-6 చుక్కలు ఈ జామ చెట్టు వేరు పసరు ఒక 4-5 చుక్కలైనా మీకు వస్తాయండి, ఓకేనా? వస్తాయి, కంపల్సరీ వస్తాయి. మీకు ఒక పెద్ద వేరు తీసుకొస్తే ఇంక బాగానే వస్తాయి, 2 చెంచాల దాకా వస్తాయండి, ఓకేనా? అలా వచ్చిన దాన్ని మీరు, ఓకేనా, గోరువెచ్చని పాలలో వేసుకొని తాగాలి. ఇది నెంబర్ 1 టిప్ అండి. ఇది జామ చెట్టు ద్వారా ఎవరికైతే మీరు ముండి సమస్య ఉన్నా వెళ్ళిపోద్దండి. నేను చెప్తున్నాను కదా, ముండి సమస్య ఉన్నా మీకు ఒకటే కాదండి, నేను ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పానండి, అన్ని రకాలండి. మనం ఏదో రకాన్ని గురించి చెప్పే కాదండి, అన్ని విధాలుగా మీరు ఏదైతే సమస్య గురించి వీడియో ఓపెన్ చేశారో దాన్ని కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దాంతోపాటు ఇంకొక మీ శరీరంలో మీకు తెలియకుండా ఏదన్నా సమస్యలు ఉన్నా ఆ సమస్యలను కూడా క్లీన్ చేస్తుంది అన్నమాట. జామ చెట్టు మామూలు చెట్టు కాదు. అప్పుడు పూర్వం అండి జామకాయలు, ఇప్పుడు పూర్వంలో కొన్ని మన పెద్దలు యూజ్ చేసినవన్నీ కొన్ని నుండి ఒక 30%, 40% అలాగనే ఇప్పుడు ఏ జనరేషన్కైనా ఉపయోగపడాలి ఇది అనుకొని అలాగనే ఉంచిపోయారన్నమాట. ఇప్పటికేనండి, అప్పుడు మనకు జామ చెట్టు, ఓకేనా, జామ చెట్టు అన్ని లాభాలు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం ఇళ్ల స్థలాలు లేదా ఆ చెట్టు నాటడం కానివ్వండి, ఆ చెట్టు నాటితే ఏదో గోడలు పడిపోవడం లేదా ఏదో ఇబ్బందులు అయ్యి కొంతమంది జామ చెట్టును పెంచట్లేరు. కానీ అప్పట్లో మీరు పల్లెటూరులో ప్రతి ఒక్కరికి ఒక 2-3 గుంటలు ఇళ్ల జాగా అనేది ఉండేదండి. అందులో రకరకాలుగా చెట్లు నాటుకునేవాళ్ళు. అందులో ముఖ్యంగా జామ చెట్టు కంపల్సరీ ప్రతి ఒక్క ఇంట్లో జామ చెట్టు అనేది ఉంటుంది. ఇప్పుడు కూడా కొన్ని విలేజ్లో చూడండి, ప్రతి ఒక్క ఇంట్లో జామ చెట్టు అనేది కంపల్సరీగా ఉంటుందండి, అన్ని విధాలుగానండి. బావి దగ్గర చెట్టు ఉండేదండి కొంతమందికి, ఆ బావి దగ్గర చెట్టు దగ్గరికి వెళ్ళి సమాజానికి నేను తినేదండి.
మంచి ఇలాంటి రెండో రకం లేతాకులే మా కుక్కలు ఇవన్నీ ఒక్కొక్కరిని ఇంట్లో ఉండాలని అనిపిస్తుంది. నేను వీడియో చేసేటప్పుడు తెగ కోపం వస్తుంది వాళ్ళని. నా కుక్క చిన్నగా ఈ వైర్ గుంజుకొని వెళ్ళిపోతుంది. నేను ఏదో పక్కన కూర్చుందా అని నేను అనుకున్నా. చిన్నగా ఇదే సంద వీడు ఏం చేస్తున్నాడో చూద్దాం అనుకొని వైర్ గుంజుకొని వెళ్ళిపోతుంది. కొట్టేసరికి వెళ్ళిపోయింది. అయితే అప్పుడు బయటికి వెళ్ళి తినేవాళ్ళం అన్నమాట. చాలా అద్భుతంగా ఉండేదండి. మీరు ఎవరైనా సరే జామ చెట్టు ద్వారా మీ ఎంత ముండి సమస్య అయినా వెళ్ళిపోద్ది. నేను చెప్పాను కదా, అర్థం కాకపోతే ఒక్కొక్క బిట్టు మళ్ళీ రివైల్ చేసి చూడండి. మీకు ఎక్కడ బోర్ కొడితే అక్కడ స్కిప్ చేసి మంచి దాంట్లో ఇది 1 2 3 4 రకాలు ఆకుల్లో 4 రకాలు మనకు ఉంటాయి. అదేవిధంగా పండులో 3 రకాలు ఉంటాయి, కానీ 2 రకమైన అంటే దూర పండుది మాత్రమే తినండి. ఇక నేను 3వ రకం లాస్ట్లో చెప్పాను అనుకున్నా, పచ్చిదండి. పచ్చిది ఎలా తింటారండి, కొంతమంది పచ్చిది జామపండు ఉండదు చూసారా, పచ్చిది పైన పొట్టు అనేది తీసేస్తారు. పొట్టు ఒకరు ఉంది, అది మనం చాలా పెద్ద తప్పు చేసిన వాళ్ళు అవుతాం. అలా అస్సలు తీయకూడదండి. పచ్చిది ఎవరికైతే కొంచెం పచ్చిది తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. పైన పొట్టు తీయకుండా, పైన తోలు వలకుండా పొట్టు తీయకుండా తింటే ఎంతో బాగుంటుందండి. ఒకరు చేదు అనిపిస్తుంది కదా అనేసి కొంతమంది దాని పొట్టు మొత్తం తీసేసి జామపండు లోపల ఉంటుంది కదా తెల్లది, ఆ గింజలు అయ్యే తింటేవాడిని. అవి కాదండి, అవి ఒకసారి తిని చూడండి, ఒక 3-4 మీకు తెలిసిపోద్ది అనమాట. ఎందుకంటే అది మన శరీరానికి కావలసిన గుణాలన్నీ ఇంత ఉన్నాయి అనుకోండి, ఇంత పెరుగుతాయి కదా, అది ఇంత ఉన్నప్పుడే మనం తింటే మన శరీరానికి ఎంతో మేలు చేస్తుందండి. దూరజామ పండు కాబట్టి పచ్చిది పసరిపింద అంటారు కదా, అలాంటి నెరి అసలు ఇంతే కాసినవి కాదండి. నేను ఒకరోజు చూపిస్తానన్నమాట, ఒక షార్ట్ వీడియోనే చేస్తాను. ఓకేనా. జామ చెట్టు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయండి. సో జామ చెట్టు గురించి ఒకవేళ నేను చెప్పే విధానం కానివ్వండి, నేను చెప్పేది కానివ్వండి, మీకు అర్థం కాకపోతే మీకు ఎవరైనా పెద్దలు ఇంట్లో కానివ్వండి, లేదా మీకు తెలిసిన వాళ్ళ వ్యక్తులు ఎవరైనా సరే ఉంటే, మీరు ఎవరికైనా ఫాలో చేసినట్లయితే వాళ్ళ దగ్గర ఏదైనా వీడియోలు ఉంటే చూసి, నేను చెప్పిన దాంట్లో అర్థం కాకపోతే అందులో నేను చూసి జామ చెట్టు ఆకులు అదేవిధంగా పండ్లు వేరు తినడానికి ప్రయత్నం చేయండి. ఓకే. పండ్లు తినేటప్పుడు మాత్రం మీరు అడ్డమైనవి వేసుకోకండి, అడ్డమైనవి కావు, అవి మంచివే. ఓకేనా. ఏది జామ పండ్లు మనం ఏ వేసుకుంటామండి, కోసి కారం ఉప్పు వేసుకుంటాం. ఇది వేసుకున్నా కూడా చాలా మందికి చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. ఎందుకంటేనండి బీపీ షుగర్ లేని వాళ్ళు మాత్రం, ఏ సమస్య లేని వాళ్ళు మాత్రం ఏదైతే మనకు ఈ ధనియాల పొడి చెప్పానో దానికి బదులు ఉప్పు కారం వేసుకొని తినండి. మంచి శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అన్నమాట. ఓకే. జామ చెట్టు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. జీర్ణ వ్యవస్థని పెంచుతుంది, జీర్ణశక్తిని పెంచుతుంది. ఓకేనా. రోగ నిరోధక శక్తిని ఏదైతే ఉంటుందో దాన్ని మెరుగుపరుస్తుంది అన్నమాట, ఏదైతే మన జామ చెట్టు ద్వారా. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి జామ చెట్టు వల్ల అన్ని లాభాలే ఉన్నాయి. అవసరం ఉంటే జామ చెట్టు నాటడానికి ప్రయత్నం చేయండి, వచ్చే జనరేషన్ కూడా చెప్పండి. ఓకేనా. మీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను పోగొట్టడానికి నేను చెప్పినవన్నీ యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. నేను చెప్పే నమ్మబుద్ధి కాకపోతే ఇక్కడ నేను తెలుసుకుని యూజ్ చేయండి, లేకపోతే తెలుసుకున్నారు కదా సంతోషం, యూజ్ చేయని వాళ్ళు చేయకండి. ఓకేనా. ఓకే. మరి ఇప్పటిదాకా ఎవరైతే వీడియో చూశారో కొత్త వాళ్ళు, మీకు ఉట్టి సబ్స్క్రైబర్ కనిపిస్తే నొక్కండి, పక్కన బెల్ బటను అదేవిధంగా సబ్స్క్రైబర్ కనిపిస్తే నొక్కకండి. ఓకేనా. బెల్ బటన్ లేకుండా ఉట్టిగే సబ్స్క్రైబర్ నల్లగా తెల్లగా ఎవరికైతే కనిపిస్తుందో వాళ్ళు నొక్కండి. నొక్కంగానే పక్కన మీకు బెల్ బటన్ వస్తుంది. ఆ బెల్ బటన్ నొక్కగానే పైన ఒక ఆల్ అనే బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలా చేసుకున్న వారికి నేను ఏ సమయంలోనైనా ఎప్పుడు అయినా ఎన్ని రోజులకైనా వీడియో నేను అప్లోడ్ చేయగానే ఒక మెసేజ్ అయినా డైరెక్ట్గా మీ మొబైల్కి వస్తుంది. ఓకే. అక్కడి నుంచి మీరు డైరెక్ట్ చూడొచ్చు, ఎక్కడ ఎతకాల్సిన అవసరం లేకుండా. ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు ఇప్పటిదాకా చూసి కూడా మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి ఎండ్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరికీ బాయ్.